ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ పద్మపురాణ అంతర్గత గీతా పారాయణ ఫలములో ఇప్పుడు మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం యొక్క ఫలం గురించి తెలుసుకుందాం. పూర్వం సుశర్మ అనే బ్రాహ్మణుడు తన నిత్య నైమిత్తికాది కర్మలను త్యజించి చదువురాని మొద్దు కదలలేని ఎద్దు అన్నట్లుగా భ్రష్టుడై మరణించి మరుజన్మలో ఎద్దు జన్మ ఎత్తుతాడు. ఎద్దు జన్మలో బరువు మోయలేక మరణ వేదనను అనుభవిస్తుండగా ఆ దారిలో పోతున్న ఒక వేశ్య దయతలచి తను చేసుకున్న పుణ్యంలో కొంత ధారపోసింది. తత్ఫలితంగా ఆ ఎద్దు తదుపరి జన్మలో గొప్ప జ్ఞానిగా పుట్టి పూర్వజన్మ స్మృతి చేత ఆ వేశ్యాంగలను దర్శించి వేశ్య వృత్తిలో నున్న నీకింతటి పుణ్యం ఎట్లు ప్రాప్తించింది అని ప్రశ్నించగా తన పెంపుడు చిలుక పలికి గీత ప్రథమాధ్యాయాన్ని వినడం వల్లనే నాకింతటి పుణ్యం కలిగిందని బదులిచ్చింది. గీత ప్రథమాధ్యాయాన్ని మనస్ఫూర్తిగా పఠించేవాడు, వినేవాడు, స్మరించేవారందరూ భవసాగరాన్ని సునాయాసంగా దాటగలరు. పాపాన్ని పారద్రోలే ప్రథమాధ్యాయాన్ని పాఠకులెల్లరూ జనులెల్లరూ పఠించి పాప విముక్తులవుదురుగాక. జై శ్రీకృష్ణ.